Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Vlogmas series. బాల్కనీలోకి కొత్త బర్డ్స్ని ఇన్వైట్ చేశాను. ఫ్యూ వీక్స్ వరకు వీటికి ఫుడ్ పెడుతూనే ఉన్నాను. ఇవి చాలా జాగ్రత్తగా చూసి వచ్చి వెళ్తున్నాయి కానీ తినలేదు. సేమ్ లైక్ అన్ని బర్డ్స్ అంతేనండి, ఒక రాగానే వచ్చి తినేవు, అబ్జర్వ్ చేస్తాయి. అలా అబ్జర్వ్ చేశాక ఈరోజు వచ్చాయన్నమాట. ఇది తినేసిన తర్వాత ఇంకొక దాన్ని పట్టుకొచ్చింది. సో హ్యాపీ. ఇదొక విష్ లిస్ట్ ఉండేదన్నమాట. ఈ రెడ్ బుల్ ఇంకా ప్యారెట్స్ కూడా ఉంది. హోప్ఫుల్లీ అవి కూడా రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా క్రిస్మస్ డెకరేషన్ అండ్ ఇంటిని లైట్స్తో డెకరేట్ చేశాను. అది వీడియోలో మీరు చూస్తారు. క్రిస్మస్ హడావిడిలో ఉన్నాను, క్లీనింగ్ చేసుకుంటున్నాను, కొన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ మనసులో మైండ్లో ఏదో వరి, భయము, ఏదో టెన్షను, తెలీదు ఎందుకు అలాంటి ఫీలింగ్ వస్తుందో. వీటన్నిటికీ ఎందుకు నేను ఛాన్స్ ఇస్తున్నాను అనిపిస్తుంది. అంటే ఈ వరి అవుతూ ఉండే కొద్దీ డే బై డే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ నేను దాని విషయమై ప్రార్థించడం కానివ్వండి, బైబిల్ చదివి కాసేపు దేవునికి ఆ సొల్యూషన్ కోసం దేవుని అడగడం కానివ్వండి, ఆ ప్రాబ్లమ్ని దేవుని చేతిలో పెట్టడం కానివ్వండి చేయట్లేదు. మనము ఎక్కువగా వరి అయిపోయి టెన్షన్ పడిపోయి ఏంటో ఏమవుతుందో, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో, లేక ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఇంకా కావాల్సింది సొల్యూషన్స్ దేవుని దగ్గర రావాల్సినవి ఉన్నాయి, బ్లెస్సింగ్స్ కావాలి, లైక్ ఎనీ అదర్ ఇష్యూ అండి. ఇవన్నీ వీటన్నిటిని మనం మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, మన వర్షిప్, ప్రేయర్, దేవునితో ఉండాల్సిన రిలేషన్షిప్ అంతా కూడా పోతుంది. అంటే వరీ అవుతూనే ఉంటాం. ఈ డే వరీ అవుతాం ఒకరోజు, నెక్స్ట్ డే కూడా అలానే ఉంటాం. సో అది ఎక్కువ ఆక్యుపై చేసేసుకుని దేవుని మీద ఆధారపడాలని ప్రేయర్ చేయడానికి ఇవ్వదన్నమాట. ఏడుస్తూనే ఉంటాము, నా లైఫ్ ఏంటి ఇలాగ అయిపోయింది, ఎంత ఇలా ట్రబుల్లో ఉన్నాను ఏంటి అని జస్ట్ ఒక ముక్క చిన్నగా ఏంటేసయ్యా అని అంటాం. కానీ మనము కన్నీటి ప్రార్థన ఎప్పుడూ చేయము. మనం ఎప్పుడు కూడా ఆ వరిని దేవుని చేతిలో పెట్టాలి, ఆయనకు వదిలేసేయండి, ఆయన చూసుకుంటాడు. హీ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మనం చేసే చిన్న ప్రార్థన, ప్రతి ప్రార్థన అండి, అదే మన కాపుదలను దయచేస్తుంది. మరొక రోజుని మనం ఎదుర్కోవాలంటే దేవుని కాపుదల కంపల్సరీ అవసరం. ఆయన కృప అత్యవసరం. ఆయన లేకపోతే మనము అసలు ఆ డేని మనం కంప్లీట్ చేయలేము, చూడలేము కూడా. ఇప్పుడు ఒకవేళ మీరు టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, దాన్ని ప్రేయర్ రూపంలో దేవుడి దగ్గర పెట్టండి. ఆయన తప్పకుండా జవాబు దయచేస్తాడు. ఒకవేళ అది మీకు పాసిబుల్ కాదేమో, ఒకవేళ మీరు దాన్ని హ్యాండిల్ చేయలేరేమో, దేవునికి అప్పచెప్పండి, దేవుని మీద భారం వేసేయండి. దేవా ఇది మీరు చూసుకోండి, సరెండర్ టు హిమ్. మీరే దీనికి సొల్యూషన్ ఇవ్వగలరు, దీన్ని మీరు సాల్వ్ చేయగలరని దేవుడికి అప్పచెప్పేసేయండి. హీ విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఫర్ యూ అండ్ పీస్ దేవుడు మనకి దయచేస్తాడు. దేవుడు మనల్ని అందరినీ కాపాడే దేవుడు. ఎవరి అందు కూడా సిగ్గుపరచడు, తలదించుకునే పరిస్థితిని ఎప్పుడు తీసుకురాడు దేవుడు. అలా రాకముందే మనం ప్రేయర్ చేసుకోవాలి. దేవునికి మనం అడగాలి, దేవా ఏం చేయాలి, ఏం చేయమంటారు అని మనం అడగాలి. తప్పకుండా ఆయన జవాబు దయచేస్తాడు. సో may this Christmas season brings you a joy, peace and celebration and lots of blessings to your family and to you. Amen. ఈ చిన్న మోటివేషన్ చేద్దామని ఇలా మాట్లాడానండి. మీరు కూడా మీ స్పిరిచువల్ లైఫ్లో ఇంకా ఎదగాలి, నెక్స్ట్ మంచి రెజల్యూషన్స్ తీసుకోండి. న్యూ ఇయర్కి కాన్స్టెంట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా మనం ప్రేయర్ లైఫ్లో ఉండాలి అని. సో నేను అది తప్పకుండా చెయ్యాలి. అసలు
అది ప్లాన్ చేసుకుంటున్నాను. రోజుకి ఒక్కొక్క పాయింట్స్ రాసుకుంటున్నాను, అవి నేను ఎలాగైనా చెయ్యాలి అని. ఎందుకంటే ఈ ఇయర్ అంతా చాలా కొంచెం ఇన్కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను అనమాట, బద్దకిచ్చేసాను బాగా. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలా ఉండకూడదు అని స్ట్రాంగ్ రెజల్యూషన్స్ తీసుకుంటున్నాను. ఆ రెజల్యూషన్ కూడా దేవుడికే అప్పచెప్తున్నాను, దేవా నాకు నడిపించు అని. సో మీరు కూడా రెజల్యూషన్స్ రాసుకోండి అండ్ బీ ప్రిపేర్డ్ ఇన్ జీసస్. సో నా డెకార్ చూసారండి, క్రిస్మస్ ట్రీ బాగుంది కదా. ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా లైట్స్ అవి పెట్టాను, అండ్ ఇంటికి కూడా లైట్స్ ఫస్ట్ టైం అలా పెట్టాను, చాలా బాగా అనిపించింది. లేకపోతే లోపలే పెట్టుకునేదాన్ని లైట్స్, ఎప్పుడు బయట ఎప్పుడు అలా చేయలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ నా దగ్గర గ్రీన్ టీ ప్యాకెట్స్ అవి ఎక్స్పైర్ అయిపోయినాయి అనమాట. సో అవి పాడేయడం ఇష్టం లేక, ఎలాగో మనము టీ పౌడర్ అవన్నీ మనము ఇస్తాం కదా డికాషన్, సో అలా చేద్దామని బియ్యం కడిగిన నీళ్ళల్లో పెట్టేశాను అన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళు అయితే 2 days ఫర్మెంట్ చేశాను, అందులోనే ఈ ప్యాకెట్స్ వేసాను అనమాట. 2 ప్యాకెట్స్ వేసి వాటర్లో డైల్యూట్ చేశాను. డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేసాను. మొక్కలు చూసారా ఎంత డ్రైగా ఉన్నాయో. మెయిన్ ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలని 2 days నేను వీటికి ఏమీ వాటర్ అదేమి వేయలేదన్నమాట. ఒక్కసారి ఇచ్చామనుకోండి మళ్ళీ 15 daysకి ఇంకో ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు, ఆర్ మంత్లీ ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. టీ డికాషన్, కాఫీ డికాషన్ ఇవన్నీ ప్లాంట్స్కి మంచి ఫర్టిలైజర్స్ అన్నమాట, బాగా ఎదుగుతాయి, బాగుంటాయి. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, తప్పకుండా నేను వాటిని చదువుతాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.